హాయ్ గైస్, లెట్స్ డూ క్యారెట్ హల్వా. యాక్చువల్లీ నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేను హాస్టల్లో ఉన్నప్పుడు మాకు సాటర్డేస్ వస్తే చాలు పాయసం ఇంకా క్యారెట్ హల్వా ఇట్లాంటివి అయితే చేస్తుండే. నార్మల్గా మనం క్యారెట్ తినడమే కష్టం, అట్లాంటిది క్యారెట్ హల్వా చేసే తింటామా అస్సలు తినకపోతుండే, స్కిప్ చేసేస్తుండే. అదే మనకు నచ్చిన స్నాక్, మనకు నచ్చిన కర్రీ పెడితే అక్కడే ఉంటుండే, ఫస్ట్ ఉంటుండే. మనకు నచ్చంది పెట్టకపోతే మాత్రం ఆ సరౌండింగ్లో కూడా కనిపించకపోతుండే, అట్లుంటుండే సిచ్యువేషన్ హాస్టల్స్లో. నేను హాస్టల్లో ఎన్నిసార్లు స్కిప్ చేశాను, బయటకు వచ్చిన తర్వాత అన్నిసార్లు టేస్ట్ చేసి ఉంటాను అనుకుంటా. అసలు క్యారెట్ హల్వా అంటేనే నచ్చని స్టేజ్ నుంచి క్యారెట్ హల్వా ఫేవరెట్ అయిపోయే స్టేజ్కి వచ్చేసిన. లైఫ్ అంటేనే అంతే కదా, అన్ప్రిడిక్టబుల్. ఒక్కసారి నచ్చింది, తర్వాత నచ్చొచ్చు. ఇంకా సేమ్ నాకు ఈ విషయంలో జరిగింది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. ఇట్లాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి లైఫ్లో అట్లీస్ట్ ఒక్కటైనా వచ్చే ఉంటుంది. అదేంటిదో నాకు డెఫినెట్గా కమెంట్ చేసేయండి. అండ్ నేను చాలా రీల్స్లో కూడా చూసిన క్యారెట్ హల్వాతో ఇలా ఐస్ క్రీమ్స్ కూడా యాడ్ చేసుకొని తింటున్నారు. సో నేను కూడా ట్రై చేద్దామని ఈసారి ట్రై చేసిన. టేస్ట్ అయితే చాలా బాగుండింది. వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకున్నా. సో మీరు కూడా ట్రై చేసి నాకైతే డెఫినెట్గా కమెంట్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. బై గైస్, డూ ఫాలో